హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. 2,00,000 రూపాయలు ఒకే రోజు నా కళ్ళ ముందే మాయమైపోయాయి అంటే మీరు నమ్ముతారా? నిజం ఇది. ఎలా అయింది, ఎప్పుడయిందో ఇప్పుడు చెప్తాను. 2,00,000 రూపాయలు అయితే నా కళ్ళ ముందే మాయమైపోయాయి. ఎలాగయింది అని అంటే, ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది నేను ఈ తప్పు చేయడం వల్ల మీరు మళ్ళీ ఈ తప్పు అంటే నాకు జరిగిన లాస్ మీకు జరగకుండా ఉండాలని, ఇదే తప్పు మీరు చేయకుండా ఉంటారని నేను ఇది మీతో షేర్ చేస్తున్నాను అనమాట. అయితే 2,00,000 రూపాయలు ఎలా మాయమైపోయాయి అని అంటే, నాకు లాస్ట్ ఇయర్ లోనే ఒక సంవత్సరంన్నర అవుతున్నది. అప్పుడు నేను ఒక చిన్న షాప్ అయితే పెట్టాను. అంతా బాగానే నడుస్తుంది. రోజుకి 5-6 వేలు అయితే వస్తున్నది షాప్ మీద. అబ్బా, నేను నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఫీల్ అయ్యానండి. అమ్మయ్య, రోజుకి 5-6 వేలు షాప్ మీద వస్తున్నది, బాగుంది అని అనుకున్నాను. చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను అనమాట. అమ్మయ్య, నాకు ఇంకా అంటే నేను బయటకు వెళ్ళి జాబ్ ఏం చెయ్యక్కర్లేదు అని చాలా ఆనందంగా అయితే ఫీల్ అయ్యాను. హ్యాపీగా బిజినెస్ అన్నది జరుగుతున్నది. షాప్ అయితే బాగా నడుస్తుంది, అంత బాగుంది. కానీ నాకు ఒక వీక్నెస్ అయితే ఉంది. అదే అకౌంటింగ్ వీక్నెస్ అన్నమాట. అకౌంట్స్ అన్నవి మెయింటైన్ చేసేదాన్ని కాదు. నాకు అసలు అకౌంట్స్ గురించి కూడా తెలియదు. అకౌంట్స్ తో పనే ఉందిలే అని అనుకునేదాన్ని. నాకు అసలు రాయడం, అకౌంట్స్ ఎలా రాయాలో నాకు చేత కాదనమాట. రాయడం రాదు. ఎందుకు అన్ని నాకు గుర్తుంటాయి, ఎందుకు రాయడం ఎందుకు అనుకున్నాను. నాకు లెడ్జర్ అంటే భయము. ఇంకా లెడ్జర్ అంటేనే భయం అన్నప్పుడు టాలీ అంటే అస్సలు నాకు తెలియదు. జిఎస్టి ఎలా రాయాలో, అసలు జిఎస్టి గురించే నాకు తెలియదు అనమాట. ఎలా వేయాలో కూడా నాకు తెలియదు. ఇంకా అకౌంటింగ్ ఎందుకులే, అకౌంట్స్ ఎందుకు మెయింటైన్ చేయాలి, అది నాకు రాయడమే చేత కానప్పుడు ఇంక ఇవన్నీ ఎలాగొస్తాయి చెప్పండి. అసలు దాంట్లో తొంగ అన్నది చూసేదాన్ని కాదనమాట. ఏవైనా అంటే అస్తమానం అనుకునే, ఎవరైనా నన్ను అకౌంట్స్ మెయింటైన్ చేయండి అని అంటే, మీరు రాసుకోండి అని అంటే నేను ఒకటే చెప్పేదాన్ని, క్యాష్ వచ్చేది పోయేది, ఇంతకన్నా ఏముంది అని వాళ్ళతో వాదించేదాన్ని అనమాట. అదేనండి, ఇంకా ప్రాబ్లం అన్నది స్టార్ట్ అయ్యిందనమాట. ఏంటి అంటే, ఒక రోజు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి నోటీస్ అయితే వచ్చింది. వాళ్ళు 3 క్వశ్చన్స్ అడిగారు. ఏంటి అంటే, నెంబర్ 1 మీ సేల్స్ ఎంత? నా దగ్గర ఆన్సర్ లేదు. రెండో క్వశ్చన్, జిఎస్టి ఎంత కట్టారు? నేను అసలు ఫైలే చేయలేదు. ఖర్చులు ఏంటి అంటే, నేను చిట్టీలన్నీ పారేసాను. ఇంకేమని చెప్తాను? ఈ 3 క్వశ్చన్స్ అడిగారు వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. నాకు ఆ రోజు అర్థమైందండి, బిజినెస్ అంటే అమ్మడం కాదు, లెక్క పెట్టడం అని. నిజం. ఇంకా వెంటనే నేను ఏం చేశాను అని అంటే, ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేస్తాము అని సిఏ కన్సల్టెన్సీ ఆఫీసులు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాను. ఆయన ఏం చేశారు అని అంటే, బుక్స్ అన్ని సరిచేసి పెనాల్టీ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ ట్యాక్స్ ఇవన్నీ కలిపి 2,08,000 చూపించారనమాట. వితౌట్ ఆయన ఫీజు. అంటే ఇవన్నీ కలిపి, ఈ 3 కలిపి 2,08,000 మీరు కట్టాలి అని చెప్పారు. ఆయన ఫీజు కాదు, ఓన్లీ ట్యాక్సే నేను ఇంత కట్టాలి అని చెప్పారు. నా 6 నెలల కష్టం ఒక్క సంతకంలో పోయిందండి. నాకు నిజంగా మీరు నమ్మరు, అలా ఉండిపోయాను అనమాట. 2,08,000 నేను కట్టాలా అని. ఒక బుక్ మెయింటైన్ చేయకపోవడం వల్ల, ఏముందిలే అనుకోవడం వల్ల 2,08,000 పోయి నా 6 నెలల కష్టం అంతా పోయింది. ఇంకా చూసుకోండి, ఆ రోజు నాకు రాత్రి నిద్ర పట్టలేదు. ఒక్క లెక్చర్ బుక్ కానీ నేను మెయింటైన్ చేసి ఉంటే ఈ లాస్ వచ్చేది కాదు కదా అని ఎంతలా ఏడ్చానంటే అంతలా ఏడ్చాను, అది నాకే తెలుస్తుంది. ఆ 2,00,000 లాస్ అన్నది నాకు 3 గుణపాఠాలు నేర్పింది. అవి ఏంటి అంటే, రోజు షాప్ రాత్రి మూసేసేటప్పుడు నెంబర్ 1, ఈ రోజు సేల్ ఎంత, ఈ రోజు ఖర్చు ఎంత, చేతిలో క్యాష్ ఎంత ఉంది. షాప్ మూసేసే ముందు ఇవి తెలుసుకోవాలి, ఇవి మనం వేసుకోవాలన్నమాట ప్రశ్నలు. వీటికి టాలీ ఏమీ అవసరం లేదు. ఒక్క చిన్న నోట్బుక్ లోని మీకు సేల్ ఎంత అయ్యింది, ఖర్చు ఎంత అయ్యింది, క్యాష్ ఎంత ఉందని ఒక చిన్న నోట్బుక్ లో రాసుకోండి. నెలకి 20,000 సేల్ దాటితే జిఎస్టి నెంబర్ తీసుకోండి. మీ ప్రతి బిల్లు మీద జిఎస్టి యాడ్ చేయండి. ఆ డబ్బు మీది కాదు, గవర్నమెంట్ది. నెలాఖరుకు దాన్ని కట్టిస్తే పెనాల్టీ అన్నది ఉండదు. ఇంకా అప్పు ఇస్తే రాయండి, అప్పు తీసుకున్నా రాయండి. అంటే ఏంటి అంటే, ఫ్రెండే ఒక 5,000 అడిగాడు అనుకోండి, రేపు ఇస్తానంటే అది మీ వాట్సాప్ లో అయినా రాయండి. 5,000 ఇచ్చానని వాట్సాప్ లో మెసేజ్ పెట్టి స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి. ఫ్రెండే కదా అని అలా ఉండిపోకండి. ఎందుకంటే నమ్మకం వేరు, లెక్క వేరు. ఆ రోజు నేను కుంగిపోలేదు.
2,08,000 పోయాయని ఆ రోజు అంటే ఏడ్చాను. ఏడవడం నిజమే కానీ ఇంక అయిపోయింది నా జీవితం అని అయిపోయింది అని కుంగిపోలేదు. సరే 2,00,000 పోయాయి కానీ రూ. 1,00,00,000 విలువైన లెసన్ అయితే వచ్చింది కదా! తెలుసుకున్నాను కదా! ఇంక ముందు ముందైతే అలా చేయకూడదు అని నేర్చుకున్నాను కదా అని అనుకున్నాను. మళ్ళీ జీరో నుండి స్టార్ట్ చేశాను. ప్రతి రూపాయి లెక్క రాసాను. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను. ఇదంతా నేను నా స్టోరీ అంతా ఎందుకంటే చెప్పాను. అకౌంటింగ్ వల్ల లాభం ఏంటి? అకౌంట్స్ అసలు ఎందుకు నేర్చుకోవాలి? అన్న దాని గురించని నేను ఇవన్నీ చెప్పాను. నా స్టోరీ అంతా చెప్పాను. ఎందుకంటే నాలాగా ఇంకోళ్ళెవరు సఫర్ అవ్వకూడదు అని చెప్పాననమాట. అకౌంట్స్ కి అంత ఇంపార్టెంట్ ఉందన్నమాట. ఇది మీరు తెలుసుకోండి. ఇలాంటి లాస్లు మీకు రాకుండా ఉండాలి అంటే మీరు అకౌంటింగ్ అన్నది నేర్చుకోవాలి. ఒకవేళ లాస్ వచ్చినా తిరిగి లేవడం ఎలాగో మీ మైండ్ ని సెట్ చేసుకోవాలి. ఒకవేళ మీ బిజినెస్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా పోగొట్టుకోకూడదు కదా. అందుకని నేను ఈ వీడియో చేశాను అనమాట. అకౌంట్స్ అన్నది ఇంపార్టెంట్, మీరు నేర్చుకోవాలి అని. అంటే నాకు కామెంట్ వచ్చిందనమాట. ఒక కామెంట్ వచ్చింది, అకౌంట్స్ వల్ల ఇప్పుడు ఏం ఇంపార్టెంట్ అండి, అకౌంట్స్ ఎందుకు అని అడిగారు. అందుకు నా స్టోరీ చెప్పాను అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.